ప్రముఖ దర్శకుడు క్రిష్ నేడు హైదరాబాద్లో ప్రీతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. క్రిష్కి ఇది రెండవ పెళ్లి. 2016వ సంవత్సరంలో ఆయన రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ దాంపత్య జీవితంలో ఏర్పడిన కొన్ని అనుకోని విభేదాల కారణంగా 2018వ సంవత్సరంలో విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతిని ప్రేమించి ఆమెతో కొంతకాలం వరకు డేటింగ్ చేసిన క్రిష్ నేడు వివాహం చేసుకున్నాడు. మీడియాకి దూరంగా కేవలం బంధుమిత్రుల సమక్షంలో వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సినీ ఇండస్ట్రీ నుండి క్రిష్ కి అత్యంత ఆప్తులైన అల్లరి నరేష్, కీరవాణి లాంటి వారు మాత్రమే హాజరయ్యారట. ఈ నెల 16వ తేదీన ఆయన హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోనున్నాడట. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి సంబంధించిన వాడు మొత్తం హాజరు కాబోతున్నారట. వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా క్రిష్ కి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రీతి చూసేందుకు చాలా చక్కగా ఉందని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారని, మొదటిసారి విడాకులు జరిగినట్లు రెండవసారి జరగకుండా జాగ్రత్తగా ఉండమని, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ క్రిష్ చేతిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అనుష్క ఘూటి చిత్రాలు ఉన్నాయి. హరిహర వీరమల్లుకి 90% షూటింగ్ ని పూర్తి చేసిన క్రిష్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూ షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ చిత్రం నుండి తప్పుకొని అనుష్క ఘూటికి షిఫ్ట్ అయ్యాడు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన గ్లిప్స్ వీడియో విడుదల అవగా దానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. అనుష్కని ఇంత క్రూరంగా చూపించాలనే ఆలోచన క్రిష్ కి వచ్చినందుకు ఆడియన్స్ కి దండం పెడుతున్నారు. గమ్యం, వేదం లాంటి సున్నితమైన సినిమాలను తీసిన క్రిష్ లో ఇంత క్రూరత్వ ఆలోచనలు ఉన్నాయా? అసలు పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ వంగా లాంటి డైరెక్టర్స్ కి కూడా చంపడంలో ఇలాంటి కొత్త పద్ధతులు తెలిసుండవు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆయన దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు చిత్రం మార్చి 28న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతల నుండి ఆయన తప్పుకున్నప్పటికీ కూడా ఆయన పర్యవేక్షణలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.